సరే, ఈరోజు మనం జనాభా గణన సర్వేలో ఉపయోగించే హెచ్ఎల్ఓ యాప్ గురించి మాట్లాడుకుందాం. హెచ్ఎల్ఓ అంటే హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్ అన్నమాట. ఈ యాప్లో కొన్ని ప్రశ్నలు కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు. అందుకే అందులోనూ ముఖ్యంగా పారిశుద్ధ్యం, వంట ఇంధనానికి సంబంధించిన 21 నుంచి 25 వరకు ఉన్న ప్రశ్నల్ని ఎలా డీకోడ్ చేయాలో వివరంగా చూద్దాం. చూశారు కదా, అసలు చిక్కంతే ఇక్కడే వస్తుంది. ఒక ఇంట్లో ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ ఉంటుంది, కానీ వాళ్ళు రోజూ వంట చేసేది మాత్రం కట్టెల పొయ్యి మీదే. ఇప్పుడు చెప్పండి, వాళ్ల ప్రాథమిక వంట ఇంధనం ఏది? గ్యాసా లేక కట్టెలా? చూశారా, ఒక సౌకర్యం ఉండటం వేరు, దాన్ని రోజూ వాడటం వేరు. ఈ చిన్న తేడాని మనం కరెక్ట్గా పట్టుకోగలిగితేనే డేటా అనేది 100% ఖచ్చితంగా ఉంటుంది. సరే, ముందుగా మనం పారిశుధ్యం టాపిక్లోకి వెళ్దాం. అందులో మొదటిది ప్రశ్న 21, అంటే లెట్రింగ్కు సంబంధించిన ప్రశ్న. ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే మన దేశంలో పారిశుధ్యం పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ సమాచారమే ఆధారం. అందుకే ఇక్కడ మనం తీసుకునే ప్రతి జవాబు ఎంతో ఖచ్చితంగా ఉండాలి. యాప్ ఓపెన్ చెయ్యగానే ఈ ప్రశ్న కింద మనకు దాదాపు 10 రకాల కోడ్లు కనిపిస్తాయి. అబ్బా, 10 ఆప్షన్లా అని అస్సలు కంగారు పడకండి. నిజానికి ఇవన్నీ చాలా సింపుల్. ఈ 10ంటిని మనం కేవలం 3 మెయిన్ కేటగిరీస్గా విడగొడితే చాలు, చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అవేంటంటే 1 ఫ్లష్ లేదా పోర్ ఫ్లష్ లెట్రిన్లు, 2 పిట్ లెట్రిన్లు అంటే ఇంకుడు గుంతలు, 3 సర్వీస్ లెట్రిన్లు. చూశారా, ఆ 10 కోడ్లు ఈ 3 గ్రూపుల్లోకే వస్తాయి. ఇలా విడగొట్టి చూస్తే డేటా ఎంట్రీ చాలా తేలికైపోతుంది. సరే, మొదటి కేటగిరీ చూద్దాం. ఫ్లష్ లెట్రిన్లు అంటే మనం నీళ్లు పోసి క్లీన్ చేసేవి. ఇక్కడ మనమడగాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన ప్రశ్న, ఆ వేస్ట్ వాటర్ అంతా ఎక్కడికి వెళ్తోంది? అది గవర్నమెంట్ వాళ్ల అండర్గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్లోకి వెళ్తోందా? అలా అయితే కోడ్ 1. లేదా ఇంటి కాంపౌండ్లోనే కట్టుకున్న సెప్టిక్ ట్యాంక్లోకి వెళ్తోందా? అప్పుడైతే కోడ్ 2. ఒకవేళ వీరెండూ కాకుండా నేరుగా బయటగుండే ఓపెన్ డ్రైనేజ్లోకి వదిలేస్తుంటే దానికి ఇతర సిస్టమ్ అంటే కోడ్ 3ని సెలెక్ట్ చేయాలి. ఇక రెండో కేటగిరీ పిట్ లెట్రిన్లు. సింపుల్గా చెప్పాలంటే ఇంకుడు గుంతలు. ఇక్కడ వేస్ట్ అంతా నేరుగా భూమిలో తవ్విన గుయ్యిలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఆ గుయ్యిపైన సిమెంట్ స్లాబ్ లాంటి కప్పు ఉందా లేదా అని. స్లాబ్ ఉంటే అది కాస్త సురక్షితం. అదే స్లాబ్ లేకుండా ఓపెన్గా ఉంటే అది అస్సలు సురక్షితం కాదు. దీన్ని బట్టే కోడ్లుంటాయి. అలాగే సింగిల్ పిట్, ట్విన్ పిట్ అనే ఆప్షన్లు కూడా ఉంటాయి. వాటిని కూడా గమనించాలి. సరే, ఇప్పటిదాకా మనం చెప్పుకున్నదంతా ఇక్కడ ఒకే చోట ఉంది. ఇక చివరి కేటగిరీ ఏంటంటే సర్వీస్ లెట్రిన్లు, అంటే కోడ్ 8 ఇంకా 9. ఇక్కడ వ్యర్థాలని మనుషులే వచ్చి శుభ్రం చేసి తీసుకెళ్తారు. ఒకవేళ మనుషులీ పనిచేస్తే కోడ్ 8. కొన్ని చోట్ల జంతువులతో శుభ్రం చేయిస్తారు, అలా అయితే కోడ్ 9. మరి ఇంట్లో అసలు లెట్రినే లేకపోతే అప్పుడు సింపుల్గా కోడ్ 0 సెలెక్ట్ చేయాలి. సరే, లెట్రిన్ గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం తరువాతి ప్రశ్న అంటే ప్రశ్న 22కి వెళ్దాం. ఇది దేని గురించంటే మురుగునీరు, అంటే డ్రైనేజ్ గురించి. ఇంట్లో వాడుకున్న నీరు బయటకెలా వెళ్తుందో నమోదు చెయ్యాలి. చూద్దాం. ఈ ప్రశ్నలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక గోల్డెన్ రూల్ ఉంది. ఇది చాలా చాలా ముఖ్యం. ఇక్కడ మురుగునీరు అంటే కేవలం వంటగది ఇంకా స్నానాల గది నుంచి వచ్చే నీళ్లు మాత్రమే. అంతేగాని లెట్రిన్ నుంచి వచ్చే వ్యర్థాన్ని దీని కింద లెక్కించకూడదు. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇందులో ఆప్షన్లు కూడా చాలా సింపుల్గా ఉంటాయి. నీళ్లన్నీ మూసి ఉన్న పైపుల ద్వారా వెళ్తుంటే అది క్లోజ్డ్ డ్రైనేజ్. అదే తెరిచి ఉన్న కాలువల్లోకి వెళ్తుంటే అది ఓపెన్ డ్రైనేజ్. ఒకవేళ బయటకు వెళ్లడానికి అసలు ఏ మార్గమూ లేకపోతే నో డ్రైనేజ్ అని పెట్టాలి. అంతే, చాలా సింపుల్ కదా. సరే, ఇప్పటిదాకా పారిశుధ్యం, డ్రైనేజ్ గురించి చూశాం. ఇప్పుడు మనం మన చివరి విభాగానికి వచ్చేశాం. అదే వంటగది. అసలు కథ. ప్రశ్నలు 24, 25 ద్వారా ఒక ఇంట్లో వంట చేసే పద్ధతిని కరెక్ట్గా ఎలా రికార్డ్ చేయాలో తెలుసుకుందాం. ప్రశ్న 24లో మనకు 2 వేర్వేరు సమాచారాలు కావాలి. మొదటిది, వంట ఎక్కడ చేస్తున్నారు అంటే ఇంట్లో వంట కోసం ఒక సపరేట్ గది ఉందా, లేక వరండాలో చేస్తున్నారా, లేక గదిలోనే ఒక మూలన వండుతున్నారా అనేది. ఇక రెండోది, ఆ ఇంట్లో ఎల్పీజీ లేదా పైప్డ్ గ్యాస్ కనెక్షన్ అందుబాటులో ఉందా లేదా. ఇప్పుడొస్తుంది అసలు విషయం. మనం మొదట్లో ఒక ప్రశ్న వేసుకున్నాం, గుర్తుందా? గ్యాస్ కనెక్షన్ ఉన్నా
కట్టెల పొయ్యి వాడితే ఏం చెయ్యాలి అని? దానికి సమాధానమే ఈ ప్రశ్న 25. ఈ ప్రశ్న కనెక్షన్ ఉందా అని అడగట్లేదు. ప్రధానంగా ఏ ఇంధనాన్ని వంటకు వాడుతున్నారు అని అడుగుతోంది. సో ఒకవేళ ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉన్నప్పటికీ వాళ్ళు ఎక్కువ శాతం వంట కట్టెల పొయ్యి మీదే చేస్తుంటే మనం వాళ్ల ప్రధాన ఇంధనంగా కట్టెలు అనే నమోదు చెయ్యాలి, అంతేకాని గ్యాస్ అని కాదు. సరే, ఇప్పటిదాకా మనం చర్చించుకున్న విషయాలన్నింటినీ ఒకసారి సింపుల్గా 3 ముఖ్యమైన నియమాల రూపంలో గుర్తుచేసుకుందాం. ఇవి మనకు ఫీల్డులో చాలా ఉపయోగపడతాయి. మొదటి రూల్, లెట్రిన్ల గురించి. లెట్రిన్ ఏ రకమో చూడటమే కాదు, ఆ వ్యర్థాలు ఎక్కడికి వెళ్తున్నాయో కూడా ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాలి. రెండో రూల్, డ్రైనేజ్ గురించి. మురుగునీరు అంటే వంటగది, బాత్రూమ్ నీళ్లు మాత్రమే. లెట్రిన్ వేస్ట్ అస్సలు కాదు, ఇది మర్చిపోవద్దు. ఇక మూడోది, చాలా ముఖ్యమైనది, వంట ఇంధనం గురించి. ఇంట్లో ఏముంది అనేది కాదు ముఖ్యం, వాళ్ళు రోజూ దేంతో ఎక్కువగా వండుతున్నారనేది ముఖ్యం. దాన్నే మనం రికార్డ్ చేయాలి. చూశారు కదా, ఈ పని కేవలం యాప్లో డాటా నింపడం మాత్రమే కాదు, మనం సేకరించే ప్రతి సరైన సమాచారం మన దేశం భవిష్యత్తు కోసం వేసే ప్రణాళికలకు ఎంతో కీలకం. మనం నమోదు చేసే ప్రతి కరెక్ట్ ఎంట్రీ దేశాభివృద్ధికి మనం వేస్తున్న ఒక బలమైన పునాదిరాయి లాంటిది.